ఈ నేను సామరస్యం. కానీ కేవలం అప్పటి వరకు, ఎప్పటి వరకు అయితే మీరు అందరితో పంచుకుంటారో. కానీ మనం మనుషులం, ఎన్నోసార్లు దీని అర్థాన్ని తెలుసుకోలేకపోతాం. ఈ అహంకారాన్ని కేవలం మనం ఒకే ఒక విషయం మీద పెట్టగలం, అదేంటంటే మన మీద మాత్రమే. ఇక దీని ఉద్దేశం ఏమిటి అంటే కేవలం నేను అని, మనం అని కాదు. ఇక ఒంటరిగా వ్యక్తి దేనికి మూలం కాలేడు, ఇక అలాగే సృష్టి చేయలేడు. కనుక చూడండి, వర్షపు నీటి చుక్కకు దానికంటూ ఒక ఉనికి ఉంటుంది, కానీ అది భూమి మీద పడుతూనే సమాప్తం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆ చుక్కలు అన్నీ కలిసినప్పుడు అది వర్షంగా మారుతుంది. ఇక అప్పుడే ప్రారంభమవుతుంది ధార.